హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఆదివారం ఈరోజు ఎర్రపప్పుతో పప్పుచారు చూసేద్దామా. అది కూడా టమాటో పప్పుచారు. ముందుగా ఎర్రపప్పుని మంచిగా కడిగేసి పక్కన పెట్టుకోండి. తర్వాత కట్ చేసుకున్న టమాటోస్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోండి. ఏంటక్క అందులోనే వేసేస్తున్నావు అని అనుకోవచ్చు. ఇది బ్యాచిలర్ చేస్తున్నాడు తమ్ముళ్ళు, అంతే కదా. ఇన్స్టెంట్గా అయిపోవాలి అంటే అదే దిక్కు, లేదు అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ మీరు చేయలేరు కదా. సో అందుకే ఇదే బెటర్. దాంట్లోనే కొంచెం అంతా పసుపు వేసుకోండి తమ్ముళ్ళు. ఆ పసుపు కూడా ఎక్కువ అంత వేసుకోకండి, జరకంతనే వేసుకోండి. ఆ తర్వాత కారం వేసుకోరి. కారం అయితే వేసి కొట్టినాడు దాంట్లో. పచ్చిమిరపకాయలు ఆల్రెడీ కారం ఉన్నాయిరా, కారం ఎక్కువ వేయకరా అని అంటే వాడు వినకుండా కారం వేసేసినాడు తమ్ముళ్ళు. ఏం చేద్దాం, తప్పదు. తమ్ముళ్ళు ప్రయోగం చేసినప్పుడు అక్కలు సపోడాక వీడియో చూసుకోవాలి, అంతవరకే. దాంట్లో సాల్ట్ వేసుకోండి తమ్ముళ్ళు. మీ రుచికి సరిపడా వేసేసుకోండి, ఎక్కువ వేసుకోకుండా. ఆ తర్వాత 2 చెంచాల నూనె పోసుకోరి. నూనె పోసుకుంటే ఏమవుతుందంటే పప్పు కూడా తొందరగా ఉడికిపోతుంది, కమ్మ ఉంటుంది నోటికి. మంచిగా కలిపేసుకోరు. చూడు అడ్డం దిడ్డం కలిపేస్తున్నాడైతే. కలిపేసుకొనేసి ఆడబెట్టిన గిలాసాల నీళ్ళు ఉన్నాయి కదా, ఆ గిలాస నీళ్ళు అల్ల పోసేసారు తమ్ముళ్ళు. ఇప్పుడు మంచిగా కలుపుకోరి. అవునే అక్క, ఆ పచ్చిమిరపకాయలు కోయొచ్చు కదనే అని అనుకోవచ్చు. ఇప్పుడు వాడు వేసిన కారానికి ఆ పచ్చిమిరపకాయలకి సరిపోతుందిలే తమ్ముళ్ళు. ఇంకా జరకని వాటర్ వేసుకోర్రి. వేసుకోరి అంటున్నావు కానీ వీడియోలో ఎంత చేస్తున్నావు కానీ నువ్వేది చెప్పేటట్లేదు, నేను చూసేటట్లేదు అనుకోకూరి. సరే కానీ విజిల్కి కుక్కర్ మూత పెట్టేసేయరి. విజిల్ కుక్కర్ మూత ఏంది అమ్మ, కుక్కర్కి మూత పెట్టేసేయాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ మూత దాని మీద ఎత్తేసుకోరు. ఇంకా ఎత్తేసుకొని వాడు 5 విజిల్లు అన్నాడు కానీ 5 విజిల్లు పెట్టకూరు, మాడిపోతుంది. 3 విజిల్లు పెట్టురు చాలు. అంతకన్నా ఎక్కువ పెట్టిరు అనుకోని మాడి మొగ్గు అయిపోతుంది. ఇప్పుడు చూసినారా, అబ్బా మస్తు ఉడికిపోయింది పప్పు. అదే 5 విజిల్లు పెట్టినారంటే ఈ పాటికి అడగంటుతున్నాయి తమ్ముళ్ళు. పొయ్యి మీద ఎసరు పెట్టి పక్కన తిరిగి ఒక్కరికి పోవద్దు తమ్ముళ్ళు. వాడు అదే చేసినాడు. ఇంకా సర్లే పోనీ పాపం అని చెప్పి దాంట్లో కొన్ని నీళ్ళు వేసాను నేనే. ఎందుకంటే పప్పు చారు కదా, చారులాగా కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకొని తమ్ముళ్ళు. పప్పుతో రుబ్బే అవసరమే లేదు, జంటతో ఇలా అనగానే కథం అయిపోతుంది. దాంట్లో నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా పోసేసుకొని తమ్ముళ్ళు. చింతపండు పులుసు పోసుకున్నాక ఇంకా కొన్ని జరకంత నీళ్ళు పోసుకోరి. పిప్పి గిప్పి ఏది లేకుండా పోసుకోరు తమ్ముళ్ళు. కొంతమందికి పిప్పి ఇష్టం ఉండదు. ఆలోగా పప్పు పక్కన తాలింపు తయారు చేస్తున్నాడు. నేను అదేంద్రా పప్పు మసలలేదు కదా అప్పుడే తాలింపు తయారు చేస్తున్నావు అని అంటే, ఇప్పుడే తాలింపు తయారు చేసుకొని దాంట్లో పోసుకున్నావు అనుకో మసలినాక కమ్మ ఉంటుంది అక్క రుచి అని చెప్పినాడు. సరేలే ఏదో వింత ప్రయోగం చేస్తున్నాడు కదా అని చెప్పేసి సరే అన్న. వాడు అందులోనే అన్ని జీలకర్ర ఆవాలు అన్నీ వేసేసుకుంటున్నాడు తమ్ముళ్ళు. అరే ఆవాలన్నా చిట్టలాడాలి కదరా అని అంటే, సరే నీ మాద నేనెందుకు కాదన్నాదని చెప్పేసి అటు ఇటు కలుపుకుంటా పక్కకి తీసుకొని చిటపల్లాడించేశాడు. ఏ మాట కా మాట. ఆ పువ్వు వేసినప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది. అబ్బా బాబా బాబా, గప్పుడే పొయ్యి మీద ఉడకక ముందుకే అన్నం వేసుకొని తినాలనిపిస్తుంది తమ్ముళ్ళు. అంత బాగుంటుంది అనుకుంటా పప్పుచారు. ఇవాళ పప్పుచారు చేద్దాం అంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే వాడు పప్పుచారు చేయడం ఫస్ట్ టైం. అది నా మీద ప్రయోగం చేసినాడు తమ్ముళ్ళు. ఏదో తప్పదు, తమ్ముళ్ళ కోసం ఆ మాత్రం త్యాగం చేయకపోతే ఎట్లాగా అని చెప్పి ధైర్యం చేసుకొని తినేసా ఈరోజు. కానీ బాగుంది తమ్ముళ్ళు. గీతతో పసుపు వేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపు మరుగుతున్న పప్పులా వేసేసుకోరి. చూసినారా ఎంత మంచిగా కుతలాడుతుందో ఆ పప్పు. ఆ తాలింపు అంతా అల్లేసేసుకొని మంచిగా మసనీయర్రి. అది ఎంత మంచిగా మసులితే తాలింపు పోపు అంతా దానికి బాగా పట్టుకొని కమ్మ రుచిగా ఉంటుంది తమ్ముళ్ళు. దానికి అంచున పాపడాలు వేసుకొని వేడి వేడి అన్నంలో ఇంత మామిడికాయ పత్తొక్కు బయట పక్కన పెట్టేసి ఇంత పులుసు పోసుకొని తింటా ఉంటే నా సామి బాబా బాబా అమోఘం అనిపిస్తుంది. చూసిండ్రా ఎంత బాగా మసులుతుందో. మీడియం మంటలో పెట్టేసుకొని మంచిగా మసలు పెట్టుకున్న తర్వాత బంద్ చేసేరు తమ్ముళ్ళు. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి,
లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వేరే సబ్స్క్రైబర్లను కూడా సబ్స్క్రైబ్ చేయించేసేయండి. అక్క కోసం ఆ మాత్రం త్యాగం చేయలేరా? ఫైనల్గా గార్నిషింగ్ కోసం గింతంతా కొత్తిమీర కట్టపల్లి చేసేరి. కొత్తిమీర కట్ట అని చెప్పేసి గింతతనే వేసాను కాక కట్ట అని చెప్తావు అంటే, కట్ట అంటే కట్టలో సగం వేసినాను తమ్ముళ్ళు. ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు కూడా వేస్తాం కదా, మొత్తం కట్టనే కదా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చూడంగానే అబ్బా బాబా బాబా కమ్మనైనా పప్పు రెడీ.